రాష్ట్రంలో వానాకాలం పంట రైతు భరోసా నిధులు రిలీజ్ చేసింది సర్కార్. తొలి రోజులో భాగంగా 2 ఎకరాల్లోపు భూములకు నిధులు రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఎకరానికి 6,000 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తోంది సర్కార్. 9 రోజుల్లో దాదాపు 9,000 కోట్లు రైతుల అకౌంట్లలో జమ చేయనుంది రేవంత్ సర్కార్. మొత్తం 41.25 లక్షల మంది రైతుల అకౌంట్స్లో 2,349 కోట్ల నిధులు జమ చేయనుంది సర్కార్. ఎకరంలోపు రైతులకు 812 కోట్లు, 2 ఎకరాల లోపు వారికి 1,537 కోట్లు విడుదల చేసింది ప్రభుత్వం. ఎకరాలతో సంబంధం లేకుండా మిగిలిన వారికి 9 రోజుల్లో నిధులు జమ చేస్తామని తెలిపింది. రాష్ట్రంలో వానాకాలం పంట రైతు భరోసా నిధులు రిలీజ్ చేసింది సర్కార్. తొలి రోజులో భాగంగా 2 ఎకరాల్లోపు భూములకు నిధులు రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఎకరానికి 6,000 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తోంది సర్కార్. 9 రోజుల్లో దాదాపు 9,000 కోట్ల రైతుల అకౌంట్స్లో జమ చేయనుంది రేవంత్ రెడ్డి సర్కార్. మొత్తం 41.25 లక్షల మంది రైతుల అకౌంట్లలో 2,349 కోట్ల నిధులు జమ చేయనుంది సర్కార్. ఎకరంలోపు రైతులకు 812 కోట్లు, 2 ఎకరాల లోపు వారికి 1,537 కోట్లు విడుదల చేసింది ప్రభుత్వం. ఎకరాలతో సంబంధం లేకుండా మిగిలిన వారికి 9 రోజుల్లో నిధులు జమ చేస్తామని తెలిపింది. రైట్, దీనికి సంబంధించి అప్డేట్స్ తెలుసుకుందాం. యాదగిరి లైవ్ లో ఉన్నారు. యాదగిరి, ఏంటి అప్డేట్స్? ఏదైతే ఈ రైతు భరోసా రైతులకు పెట్టుబడి సహాయం కింద ప్రభుత్వం రైతు భరోసా ఇస్తుంది. ఆ సంవత్సరానికి ఎకరాకు 12,000 ఈ రైతు భరోసా కింద రైతులకు పెట్టుబడి సహాయం ఇస్తుంది. అయితే ఈ వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి పెట్టుబడి సహాయం రైతు భరోసా నిన్ననే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి ఈ రైతు భరోసా రైతుల ఖాతాలో వేయడం నిన్న నుంచే ప్రారంభమైంది. ఇక నిన్న ఒక్కరోజే 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు ఈ రైతు భరోసా వాళ్ళ ఖాతాలో ప్రభుత్వం జమ చేసింది. అయితే మొత్తం 9 రోజుల్లో 9,000 కోట్లు ఈ రైతు భరోసా కింద ఈ వానకాల సీజన్కు మొత్తం 9,000 కోట్లు అవుతుంది. ఇది 9 రోజుల్లోనే మొత్తం ఆ రైతులు సాగు చేస్తున్నటువంటి ప్రతి గుంటకు కూడా ఈ రైతు భరోసా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. ఆ లెక్కల ప్రకారం 9,000 కోట్లు ఈ రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయబోతుంది. ఇక నిన్న చూస్తే మనకు 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం వాళ్ళ ఖాతాలో జమ చేసింది. మొత్తం నిన్న 2,350 కోట్లు 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు 2,350 కోట్లు రైతుల ఖాతాల్లో నిన్న సాయంత్రమే వాళ్ళ ఖాతాలో జమ చేసింది. ఇక మిగతా రైతులందరికీ కూడా సాగు చేస్తున్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ రైతు భరోసా అనేది వేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. కాబట్టి ఇవాళ నుంచి 2 ఎకరాలకు పైగా ఉన్నటువంటి రైతులకు ఇవాళ నుంచి ఈ 9 రోజుల పాటు కూడా ఈ రైతు భరోసా పూర్తి స్థాయిలో రైతుల ఖాతాలో పడనుంది. ఇక మనకు నిన్న లెక్కలు చూస్తే మనకు ఎకరాలు మొత్తం 2 ఎకరాల లోపు రైతులకు ఈ రైతు భరోసా పడ్డది. ఎకరాలోపు ఉన్నటువంటి రైతులు మనకు రాష్ట్రంలో సాగు చేస్తున్న వాళ్ళు 24,22,000 మంది రైతులు ఉన్నారు. వాళ్ళ అకౌంట్లో నిన్న చూస్తే మనకు 812 కోట్ల నిధులు వాళ్ళ ఖాతాలో ప్రభుత్వం జమ చేసింది. ఇది 1 ఎకరా ఉన్నటువంటి రైతులకు సంబంధించినటువంటి వివరాలు. ఇక 2 ఎకరాల వరకు ఉన్నటువంటి రైతులు రాష్ట్రంలో సాగు చేస్తున్న వాళ్ళు 17 లక్షల మంది రైతులు ఉన్నారు. వీళ్లకు 1,537 కోట్లు నిన్న ప్రభుత్వం జమ చేసింది. అంటే 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు పూర్తి స్థాయిలో కూడా ఈ నిధులు అనేది జమ చేసింది. ఇక 2 ఎకరాలకు పైగా ఉన్నటువంటి రైతులకు ఇవాల్టి నుంచి ఈ రైతు భరోసా అనేది వాళ్ళ ఖాతాలో ప్రభుత్వం వేయనున్నది. అయితే ఇప్పటి వరకు ఈ పెట్టుబడి సహాయం కింద ఎప్పుడు కూడా ఇంత తొందరలో ఎప్పుడు కూడా ఈ నిధులు అనేది వాళ్ళ ఖాతాలో పడలేదు. సో జూన్ మొదట్లోనే ఈ రైతు భరోసా కింద పెట్టుబడి సహాయం ఇవ్వడం పైన రైతులందరూ కూడా చాలా ఆనందం వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే ఈసారి వర్షాలు కూడా ముందుగానే వచ్చాయి. ఆల్రెడీ రైతులందరూ కూడా విత్తనాలు వేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం కనుక ఇట్లాంటి నిధులు విడుదల చేయడం వల్ల వాళ్ళకు కూలీలకు సంబంధించినటువంటి ఖర్చులు, లేదంటే ఎరువులకు సంబంధించి కొనుగోళ్లకు, లేదంటే ఈ ట్రాక్టర్లకు సంబంధించి కిరాయిలకు, ఇట్లాంటి వాటికి ఇవి ఎంతో ఉపయోగపడతాయని చెప్పేసి రైతులందరూ కూడా ఆనందం అయితే వ్యక్తపరుస్తున్నారు. ఇక ఎక్కడ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గతంలో విడతల వారీగా కొంత ఆలస్యం అయ్యేది. సో రైతులు కూడా ఆందోళన చెందినటువంటి సిచ్యువేషను చూసాము. కానీ ఈసారి 9 రోజుల్లోపే, అంటే చాలా తక్కువ టైంలో రైతులందరూ కూడా సాగు చేస్తున్నటువంటి ప్రతి రైతుకు గుంట ఉన్నా, ఎకరం ఉన్నా, అరెకరం ఉన్నా, అంతకంటే ఎక్కువగా ఉన్నా, ఎన్ని ఎకరాలు ఉన్నా సరే వాళ్ళందరూ కూడా రైతు భరోసా వేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. దానికి చెప్పిన ప్రకారమే నిన్న నుంచే ఈ రైతు భరోసా అనేది ప్రారంభించింది. రైతులు ఎక్కడ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
గత కొన్ని రోజుల నుంచి వచ్చినటువంటి ఈ పుకార్లు షికార్లు కూడా ఎక్కడ కూడా రైతులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, అట్లాంటి వాటిని నమ్మాల్సిన అవసరం లేదు. సో కొంతమంది ప్రతిపక్షాలు కావాలనే ఇలాంటి వాటిపైన రైతులను తప్పుదో పట్టించే విధంగా కొన్ని ఆరోపణలు కూడా చేస్తున్నారు. రైతు భరోసా విషయంలో రకరకాల చర్చలు కూడా జరిగాయి కాబట్టి ఎక్కడ కూడా ఎలాంటి వాటికి తావు లేకుండా ప్రభుత్వం చెప్పినట్లుగానే హామీ ఇచ్చినట్లుగానే రైతులకు పెట్టుబడి సహాయ కింద ఈ ఎకరాకు 12,000 ఏదైతే ఉందో అది ఈ సీజన్కి సంబంధించి ఎకరాకు 6,000 చొప్పున నిన్ననే ప్రారంభించింది కాబట్టి ఇక రైతుల ఖాతాలో ఇవి పడతా ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు సంబంధించి ఎక్కడ కూడా ఎలాంటి హామీని కూడా వెనకడుగు వేయలేదు. ఇచ్చిన హామీని ప్రతి ఒక్కటి నెరవేరుస్తూ వస్తుంది. ప్రతి ఏటా 70,000 నుంచి 1,00,000 కోట్ల వరకు రైతులకు సంబంధించి వివిధ కొనుగోళ్ళు కావచ్చు, లేదంటే ఈ రైతు భరోసా లాంటివి కావచ్చు, లేదంటే రుణమాఫీ ఇట్లాంటి వాటికి సంబంధించి రైతులకు సంబంధించి 1,00,000 కోట్లు ఖర్చు చేస్తుంది. రైతుల విషయంలో ప్రభుత్వం ఎక్కడ కూడా వెనుకడుగు వేసేయాలి ఇది లేదు అని చెప్పేసి నిన్న జరిగినటువంటి రైతు నేస్తంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి రైతులకు హామీ ఇచ్చారు. అందులో భాగంగానే ఈ రైతు భరోసా కొనసాగుతూ ఉన్నది. 9 రోజుల్లోపు పూర్తి స్థాయిలో ఈ 9 రోజుల్లో 9,000 కోట్లు రైతుల ఖాతాలో జమ కానున్నాయి. చంద్రిక.